విజయవాడలో హరిహర వీరమల్లు సినిమా హంగామా అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మరి కాసేపట్లోనే బెనిఫిట్స్ అనేది స్టార్ట్ కాబోతుంది కాబట్టి థియేటర్ వద్దకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో పవన్ కళ్యాణ్ అభిమానులంతా కూడా చేరుకోవడం జరిగింది. ఒక కోలాహలం కనిపిస్తుంది. పెద్ద ఎత్తున బాణాసంచా కూడా కాల్చుతూ ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నారు. దాదాపు 2 సంవత్సరాల తరువాత పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్లోకి వస్తుంది కాబట్టి వాళ్ళంతా కూడా చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ప్రధానంగా యూత్ అయితే పెద్ద ఎత్తున ఇక్కడ రావడం జరిగింది. ఒక పక్క డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో పాటు సినిమాలో కూడా నటిస్తుండటంతో పెద్ద ఎత్తున యూత్ అంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు వచ్చినటువంటి ఎలా ఉంటుంది సినిమా, ఎలాంటి ఎక్స్పెక్టేషన్? సినిమా సూపర్ డూపర్ హిట్ అన్నా. సినిమా మాటకే అసలు మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మామూలుగా చూపిరు. మీ అందరికి జనవరిలో సంక్రాంతి వస్తుందో, మాకు ఈ రోజే సంక్రాంతి మొదలైంది. ట్రైలర్కే మొన్న గోల్ చేసాం. ఇది ఇంకా సినిమా రిలీజ్ బొమ్మ కనబడిపోద్ది, బొమ్మ హిట్ అయిపోద్ది. పవన్ కళ్యాణ్ తర్వాత ఏ బాబు అయినా సరే, మా బాబు తర్వాత పవన్ కళ్యాణ్ బాబే. మా బాబు ముందే, తర్వాత మా బాబు ప్రాణం. మనం చూడొచ్చు, ఖచ్చితంగా చాలా ఉత్సాహం అనేది కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా చాలా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ కూడా వీళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు. వీళ్ళ వెయిటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఖచ్చితంగా మరి కాసేపట్లోనే సినిమా విడుదల కాబోతుంది. బెనిఫిట్ షోలకి అందరూ కూడా సిద్ధమయ్యారు. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సినిమా? పవన్ కళ్యాణ్ 7 సంవత్సరాల తర్వాత వస్తున్నాడు. పవన్ కళ్యాణ్ స్ట్రైట్ మూవీ. సినిమా మాత్రం రికార్డులు మొత్తం బద్దలు కొట్టింది. కళ్యాణ్ బాబు కళ్ళు చూపిస్తా. మనకు ఒక్కటే పండగ. కళ్యాణ్ బాబు సినిమా వచ్చిందంటే అది మనకి పండగ. కళ్యాణ్ బాబు కళ్ళు చూపిస్తా. కళ్యాణ్ బాబు జాతర. ఇది ఒక కళ్ళు చూపిస్తాం. కళ్యాణ్ బాబు కళ్ళు చూపిస్తాం. 5 రూపాయల టికెట్ 6 కోట్లు వచ్చినాయి. 192 కోట్లు. భీమలా నాయక్ పవర్ స్టార్. 2 కోట్లు పవర్ స్టార్. దట్ ఈస్ పవర్ స్టార్ రేంజ్. అది కళ్యాణ్ బాబు కళ్ళు చూపిస్తాం. కళ్యాణ్ బాబు థియేటర్ వద్ద అయితే చాలా కోలాహలం కనిపిస్తుంది. చాలా 2 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా వచ్చింది కాబట్టి వాళ్ళంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు ఇప్పటి వరకు ఉన్నటువంటి రికార్డులన్నీ కూడా పవన్ కళ్యాణ్ సినిమా బ్రేక్ చేస్తున్నట్టు కూడా వాళ్ళ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి కాసేపట్లోనే ప్రీమియర్ షో ప్రారంభం కాబోతుంది. 9:30 తర్వాత విజయవాడలో ఉన్నటువంటి అన్ని థియేటర్లో కూడా ప్రీమియర్ షోలు బుక్ అయిపోయాయి. ప్రతి థియేటర్ వద్ద కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఇప్పుడు అలంకార్ సెంటర్ వద్ద ఉన్నాం. ఇక్కడ చాలా కోలాహలమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. అలాగే నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని థియేటర్లో కూడా ఇటు సింగిల్ స్క్రీన్ థియేటర్లతో పాటు మల్టీప్లెక్స్ థియేటర్లో కూడా ఈ ప్రీమియర్ షోకి అనుమతి ఇచ్చారు కాబట్టి 9:30కి అన్ని చోట్ల కూడా సినిమా ప్రారంభం కాబోతుంది. సినిమా తర్వాత వాళ్ళ అంచనాలకు రీచ్ అయిందా లేదనేది కూడా వాళ్ళు మరొకసారి చెప్పే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే చాలా భారీ అంచనాలు ఉన్నాయి. దాంతోపాటు ఇప్పటి వరకు ఉన్నటువంటి రికార్డులన్నీ కూడా పవన్ కళ్యాణ్ సినిమా బ్రేక్ చేస్తున్నట్టు కూడా ఫ్యాన్స్ చాలా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. వాస్తు స్టూడియో.